అనుకున్న ఆశయాలు మాకు నెరవేర్చలేకపోయాం. ఎందుకంటే 3 రాజధానులను 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. భవిష్యత్తులో దెబ్బతింటున్నామని పార్టీ మారుతున్నాను. తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. మా ఆశయాలు మా ఎమ్మెల్యే సోమయ్య గారికి చెప్పాను. ఇది తప్పనిసరిగా నెరవేరుస్తూ ఉన్నారు, చేస్తామన్నారు. ఆ 20 బాటిల్కి వాటర్ ప్లాంట్లు నా సొంత డబ్బులతోటి మా మిస్సెస్ పేరుతో పెట్టుకున్నాను. 20 బాటిల్. నందిగామ అనాసాగరం పొలాలకి నిర్వహించే కాలువ పీడబ్ల్యూటీ కాలువ గంటలు పడుతుంది. దానికి లైనింగ్ నిర్మించే ఏర్పాటు కావాలంటున్నారు. తప్పకుండా ఈ భవిష్యత్తు, ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఈ డిమాండ్స్ అన్ని తప్పకుండా భవిష్యత్తులో జరుగుతాయని మేము పూర్తిగా మీకు మాట ఇస్తున్నాం. అభివృద్ధే ప్రధాన లక్ష్యం. వీళ్ళలాగా నియంత్రిత పరిపాలన కాదు, ఒక డమ్మీలుగా చేయటం కాదు. తప్పకుండా రేపు రాబోయేది ఇప్పటికే చూస్తాం. ప్రజా వ్యతిరేకత ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉందో నందిగాంలో కూడా అదే విధంగా ఉందండి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీద ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే గత కొన్ని రోజులకు వలసలు మా పార్టీలోకి ఏ విధంగా వలసలు వస్తున్నాయో చూస్తున్నాం. ఇప్పుడు మేము గొట్టిమొక్కలు వెళ్ళబోతున్నాం, అక్కడ 200 మంది జాయిన్ అవబోతున్నారు. త్వరలో కంచిక్చర్లో మరిన్ని జాయినింగ్స్ ఉండబోతున్నాయి. భవిష్యత్తులో తప్పకుండా ఇందాక అన్నట్లు ఇద్దరే మిగులుతారు వైసీపీ పార్టీలో, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తప్ప అందరూ కూడా. అంటే అక్కడ ఉన్నా కూడా నాయకులు అసంతృప్తితో ఉన్నారు, అది మాకు పూర్తిగా తెలుసు. రాబోయేది ఎన్డీఏ కూటమి నందిగాంలో, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అండి. తప్పకుండా మరింత అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధికి ఓటేయాల్సింది కోరుతూ సెలవు తీసుకుంటాం. ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు.